సండే రోజు మార్నింగ్ రాగి పూరీలు అయితే చేశానండి. దాంతోపాటు మా పిల్లలు అనేది రాగి జావ కూడా అడిగారు. రాగి జావ కూడా చేశాను. రాగి జావ చేసేటప్పుడు నేను అందులో కొంచెం బెల్లం వేస్తాను, లైట్గా సాల్ట్ కూడా వేసి చేస్తాను. ఇంకా రాగి జావలోకి అయితే మేము పెరుగు కానీ మజ్జిగ కానీ కలుపుకొని తాగుతాము. ఇంకా మా పెద్ద పాప అయితే కొంచెం షుగర్ కూడా వేసుకొని తింటుంది, తాగుతుంది. అండ్ రాగుల్లో అయితే మనకి మెగ్నీషియం, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబరు, ప్రోటీన్ వంటి స్థూల పోషకాలు ఉంటాయండి. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువసేపు మనకు కడుపు నిండిన అనుభూతినిస్తుంది. మలబద్ధకం నుండి కూడా మనకు విముక్తినిస్తుంది. రాత్రిపూట మాత్రం ఈ రాగులతో సంబంధించిన ఫుడ్ తీసుకోకపోవడం మంచిదండి. కొలెస్ట్రాల్ అయితే ఉండదు. దీనికి కాల్షియం ఉంటుంది కాబట్టి ఎముకలకు ఎంతో మంచిదండి. ఇంకా దీంట్లో చాలా పోషక విలువలు ఉన్నాయి కాబట్టి మీరు డైలీ తీసుకోవచ్చు, లేదా అప్పుడప్పుడు కూడా జావను తీసుకోవచ్చు అండి. ఇలా కంటిన్యూగా తీసుకుంటే చాలా మంచిదండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ కామెంట్స్ కూడా చేయండి. మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.